ప్రజలు అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. పూజ్యునిడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మీ స్తోత్రాలు. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ బలాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి, మీ శక్తిని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అందరికంటే అన్ని విషయాల్లో పైన ఉన్నటువంటి గొప్ప దేవుడవు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, మీతో సమానులని మేము ఎవరిని పోల్చగలం ప్రభా? ఎవరిని పోల్చలేమని బట్టి మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభా, మరొకసారి అట్టి మీ ఘనమైనటువంటి నామంలో మీ సన్నిధానంలో మేము విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవారి 91వ కీర్తన మేము చదువుకునేటువంటి సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవునాయన, మరి తండ్రి నాయన, అయా వాగ్దానాలు అనుగ్రహించి వాగ్దానాలు నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు మీరు అందరూ బట్టి మీ స్తోత్రాలు. 91వ కీర్తనలో అనేకమైన వాగ్దానాలు ప్రభా మీరు మా కొరకు దేవా మా తండ్రి రాసించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినాల్లో మేము చదువుకుంటూ ఉండగా ప్రభా ఆ వాగ్దానాలన్నీ ప్రభా మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయా అవును ప్రభా మా తండ్రి నాయన, మీ యొక్క వాగ్దానాలు మీ బిడ్డల పక్షాన, మీ భక్తుల పక్షాన మీరు గొప్పగా నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు మీ స్తోత్రాలు. అబ్రహాం జీవితంలో దేవా మా తండ్రి నాయన మీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకున్నారు, మీ స్తోత్రాలు. దావీదు జీవితంలో నెరవేర్చుకున్నారు, మీ స్తోత్రాలు. ఆయన దేవా మా తండ్రి ప్రభా అనేక మంది భక్తుల జీవితాల్లో చక్కగా మీ వాగ్దానాలు మీరు దేవా మా తండ్రి మీరు అనుగ్రహించి అలాగే చక్కగా నెరవేర్చిన దేవుడు మీ స్తోత్రాలు. ఈ దినాల్లో కూడా ప్రభా మీ అందు విశ్వాసం ఇచ్చినటువంటి మాకు కూడా దేవా 91వ కీర్తన ఎంతగానో వర్తిస్తూ ఉండగా ప్రభా మరి తండ్రి ఆ యొక్క వాగ్దానాల్ని మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేర్చుకుంటున్నాను. ఆయన దేవా ప్రార్థనలు ఏకీపిస్తున్న మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి చోట మీ సన్నిధించండి, ప్రతి గృహంలో మీ సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందన దేవా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని ప్రభా దేవా మీ అందరి యొక్క దీవెనని దేవా ఈ సమయంలో మేము సంపాదించుకోవడానికి మీరే కృప చూపించమని, ముందు సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. 91వ కీర్తన ప్రతిదినం చదువుకునే రీతిగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు.
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పదము సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తన గ్రంథం 49వ కీర్తన, సామ్ 49. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చిన దయ్యుడును. గుడార్థం గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరో మాట బయలుపరిచాను. నా కొరకు కొంచెం వారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పోగొట్టుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎనటికనీ తీరక అట్టుండవలసినది. జ్ఞానులు చనిపోదున్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించదు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదు. వాడైన మనుషుడు నిలువజారుడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయపునులకు వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి నీదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపయ్యుడు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవు. దేవుడు నన్ను చేర్చుతాను, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడదు. వాడు చనిపోయినప్పుడు ఏమీ పంచుకోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించను. తన జీవిత కాలంలో ఒకడు తను పొగడుకొన్నను, అతడు తన పితరుల తరమునకు చేరువను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడు. ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఈ ఉదయకాలం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ ప్రేమ కొరకు స్తుతిస్తున్నాం. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించండి. వ్యూ చేసే మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ రక్త ప్రోక్షణ అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రత్యేకంగా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ 49వ కీర్తన కోరహు కుమారుడు రచించినటువంటి పాడినటువంటి కీర్తన. బహుశా ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ తమ పితరుడు, తమ పూర్వీకుడు కోరహు అధికారం కొరకు తిరుగుబాటు చేసి నశించినటువంటి ఆ సంఘటన, దాని గురించినటువంటి వివరాలు వీరు పదే పదే మనసునకు తెచ్చుకొని ఉంటూ మనిషి యొక్క అంతం, ప్రారంభము మనిషి యొక్క అంతం, జన్మ, అలాగే జీవితకాలం, ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి, భూమి మీద జీవించేటటువంటి జీవితకాలం, వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఈ కీర్తన వ్రాసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ కీర్తనలో దేవుని స్తుతించమని, లేక దేవా నేను నీ కొరకు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రైజింగ్ అండ్ ప్రేయింగ్ మనకు ఎక్కువ కనపడదు, ప్రీచింగ్ కనపడదు. ఒక విధంగా ఈ 49వ కీర్తన బోధన మనకు ఒక హెచ్చరిక. అందుకే 3వ వచనం, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఈ ఉదయకాలం మనం కోరహు కుమారులు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి,
లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి. ఇది అందరికీ సంబంధించినటువంటి ఉన్న వారందరిని ఉద్దేశించి. అందుకే సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎన్ ఓపెన్ లెటర్. లోకంలో ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పినటువంటి ఒక మాట, మీరందరూ వినండి, ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏమని? నేను పలికేటటువంటి మాట విజ్ఞాన విషయాలు 3వ వచనం, హృదయ ధ్యానం. దేనిని గూర్చి, ఎవరిని గూర్చి? పూర్ణ వివేకమును కూర్చున్నది గూఢార్థము గలదాన్ని సారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచింది. ఈ కీర్తన చదువుతూ ఉంటే మానవుని జీవితాన్ని మొదటి నుండి ఏవి భూలోక జీవితంలో ఏరటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేటటువంటి కొన్ని అంశాలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. మానవుని జీవిత పరిస్థితులు ఏ ఏ సందర్భాల్లో ఎలాగో ఉంటాయి అనేది కూడాను మనం గ్రహించగలం. 5వ వచనంలో నా కొరకు కొంచెం వారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడ్డాను. ఈ ప్రశ్న దగ్గర మనం అవుదాం. ఆపత్కాలము కాదు, ఆపత్కాలములలో, ఇది ప్లూరల్. టైమ్స్ ఆఫ్ క్రైసిస్ వస్తుంది. టైమ్స్ ఆఫ్ క్రైసిస్. ఈ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ మనకు ఏం కలిగిస్తాయి అంటే భయాన్ని కలిగిస్తాయి. అయితే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అయితే నీవు భయపడవు. ఎందుకంటే దావీదు భక్తుడు అన్నాడు కదా, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. యోబుకు వేయబడిన ప్రశ్న, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని. మన జీవితంలో మనం పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే భయపడాలా? అక్కర్లేదు. నా కొరకు పొంచు వారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నా. కొన్ని మార్లు ప్లాన్ చేసి స్ట్రాటజీ, మనుషులు, సమస్యలు నీ చుట్టుముడతాయి. నీవు భయపడనక్కర్లేదు. ఇంకొక ప్రశ్న 6వ వచనం, నేనేలా భయపడవలను అని. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడతాను. మనుషులు వారికి కలిగినటువంటి సంపదను బట్టి, సంపద తమను కాపాడుతుంది, సంపదే తాము ఆశ్చర్యించదగింది, భూమి మీద సంపద, ఆస్తి ఉంటే చాలు కొందరు అనుకుంటారు, కరెన్సీ ఉంటే చాలు కొందరు, గోల్డ్ అండ్ జ్యువెలరీ లేకుంటే ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, అది ఇది ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. అంతేకాదు వారు తమ కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, పొగడుకుంటూ ఉంటారు. ఇతరులు పొగడుతూ ఉంటారు, వారు తమను తాము పొగడుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ ఏరియాలో నాకంటే ధనికుడు ఉన్నాడా, ఈ ప్రాంతాల్లో నాకంటే పేరు మోసినటువంటి వ్యక్తి ఉన్నాడా. మనం పేపర్లో చదువుతూ ఉంటాం, ప్రపంచ బిలియనీర్ల స్థానంలో ఇండియాలో ఎంతమంది, ప్రపంచ 10 మంది లేక 50 మంది బిలియనీర్లు అగ్రస్థానంలో ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా, ఏ స్థానంలో ఉన్నారు. లోకరీతిగా ఇవన్నీ వారి అంచనాలు, ఏవో కొన్ని అంచనాలు. లోకరీతిగా వారు ధనికులు, లోకరీతిగా వారి సంపద, తమ ఆస్తియే తమకు ప్రాపకము అని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకునేవారు. మనుషులు పొగడుతూ ఉంటారు వారి లాభం కొరకు, వారి పనుల కొరకు, తమను తాము వీరు పొగడుకుంటూ ఉంటారు. 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. క్రింద వచ్చింది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వచ్చే వివరంగా చివరిలో మనం జ్ఞాపకం చేస్తాం. ఎవరైనా విమోచింపబడాలి అంటే, నిత్యము బ్రతకాలి అంటే, స్నేహితులు లేక బంధువులు ఎవరైనా ఎంత మటుకు ప్రాయశ్చిత్తం నీ కొరకు చేయగలరు అనేటటువంటి అంశాన్ని గురించి చివరిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ 9వ వచనంలో
పూర్వ కుమారులు అంటూ ఉన్నారు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. గొప్ప స్టేట్మెంట్. 10వ వచనం, జ్ఞానులు సరిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశిస్తారు. లోకంలో జ్ఞానులు మరణిస్తారు, జ్ఞానం లేని వారు మరణిస్తారు. గమనించండి, జ్ఞానం కలిగినటువంటి వారు తమ ఆపద కాలంలో తాము దేన్ని ఆశ్రయించారో వాటన్నిటిని అన్ని సోర్సెస్ ట్యాప్ చేసి చూస్తారు. మీరు చాలాసార్లు ఫ్రెంచి తత్వవేత్త వాల్టేర్ అనేటటువంటి వ్యక్తిని గురించి మీరు విని ఉంటారు. అతడు తన చివరి సమయాల్లో డాక్టర్లతో అన్నాడట, నాకున్న ఆస్తిలో సగం ఇచ్చేస్తాను, నా ఆయుష్కాలాన్ని 6 మాసాలు పొడిగించగలరా. చాలా సంపాదించాడు. అతడు నాస్తికుడు, దేవుడు లేడన్న వ్యక్తి. చివరి సమయంలో తాను సంపాదించినటువంటి డబ్బు తన జీవితాన్ని పొడిగించగలదా అని తాను చాలా ఆశపడ్డాడు. కానీ అలా జరగలేదు. తమ ఆస్తియే తమకు ప్రాపకమని మనుషులు చాలా మార్లు అనుకుంటూ ఉంటారు. 6వ వచనం, తమ ఆస్తియే ప్రాపకము. మనిషికి ధనం కావాలి, లేక సంపద ఉండటం తప్పు కాదు. అయితే నీ సంపద అది నీ కొరకు, నీ కుటుంబం కొరకు, లేక అది మానవజాతి అంతటి కొరకు అనేటటువంటి భావం, ఆ ఎన్లైటన్మెంట్ ఎంతమంది కలిగి ఉంటూ ఉన్నారు? ఎంతమంది కలిగి ఉంటూ ఉన్నారు? చాలామంది తమ జీవితాల్లో సంపద కూర్చుకుని ఒక దశ వచ్చినప్పుడు, ఒక క్రైసిస్ వారు ఎదుర్కొన్న తర్వాత వారు కూర్చుకున్నటువంటి సంపద వారు ఇతరుల కొరకు కూడా వాడవలసిన బద్ధులుగా ఉంటూ ఉన్నారని అర్థమై ప్రపంచ ధనవంతుల్లో లెక్కింపబడినటువంటి వారు ప్రపంచమంతట్లో వైద్య సాంఘిక కార్యక్రమాల కొరకు తమ ధనాన్ని డొనేట్ చేసిన వారు, ఫండ్ క్రియేట్ చేసినటువంటి వారు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని ఫౌండేషన్స్ లేక ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అందించబడేటటువంటి కొన్ని ప్రైజెస్, ఉదాహరణకు నోబెల్ ప్రైజ్, అటువంటి మనిషి తాను తన జీవిత కాలంలో సంపాదించాలి. ఎవరి కొరకు సంపాదిస్తున్నావు? ఎందుకు సంపాదిస్తూ ఉన్నావు? నీకు దీన్ని తీసుకుని వెళ్తావా? 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు, తమ భూములకు తాము పేర్లు పెట్టు. మనుషులు బిల్డింగులకు లేక పట్టణాలకు, ప్రాంతాలకు వారి పేర్లు పెట్టబడవచ్చు. కానీ ఒకనాడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? మనిషి ఎంత కష్టపడి సంపాదిస్తాడో విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు అంత వ్యసన పడతాడు. తన కొరకే సంపాదించుకుంటాడు. తమ భూములకు తాము పేర్లు పెట్టు. ఈ మాట చదివితే ఆదికాండంలో తమ ఇళ్లకు, తమ భూములకు, లేక తమ పట్టణాలకు తమ పేర్లు పెట్టుకోవటం అనేది ఆదికాండంలోనే 4వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం, కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కన్ను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాడు. దేవునితో నడిచిన హనోకు కాదు ఈ హనోకు. ఇతడు కయీను యొక్క కుమారుడు. ఇతని పేరుతో ఒక ఊరే కట్టబడింది. కానీ దేవునికి ఇతని వల్ల ఏం ప్రయోజనం కలిగింది? ఏం కలగలేదు. మనుషులు తమ పేరు తమ గృహాలకు, నివాసాలకు, ప్రాంతాలకు, నగరులకు, పట్టణాలకు పెట్టవచ్చు. అయితే ఒకనాడు విడిచిపెట్టాలి. 12వ వచనం, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి.
స్వ అతిశయం. ఒక వ్యక్తి తనను బట్టి తాను అతిశయిస్తాడు. వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించువారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకంలో చాలా హై పొజిషన్కి ఎలివేట్ అవుతాడో, అధికారంలో కానీ సంపదలో కానీ, వారికి చాలా గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. ఫేట్, వారి అంతం ఇక్కడ చాలా క్లియర్గా కౌరవ కుమారులు చెబుతూ ఉన్నారు. నీ సంపద ఒక విధంగా 4 రీతులుగా మనం వర్గీకరించవచ్చు. నీకు కలిగినటువంటి భూ సంబంధమైనటువంటి సంపద, అవి ధనము, వస్తువులు, భవనాలు, వాహనాలు, బంగారం, అవి ఇవి, అది ఒక సంపద. రెండో విధాలైనటువంటి సంపద నీవు చేసేటటువంటి కార్యాలు, సత్కార్యాలు, మంచి పనులు పేదల కొరకు, ఇతరుల కొరకు, అక్కర్లో ఉన్నవారికి, పొదువులో ఉన్నవారికి నీవు చేస్తావే సహాయం, మేలు, అది పుచ్చుకోవటం ఒక విధంగా. ఈ లోకం కొరకు కాదు. విశ్వాసి దేవుని కొరకు చేసేటటువంటి కార్యాలు, దేవుని కొరకు ఖర్చు పెట్టేటటువంటి డబ్బు, దేవుని కొరకు. అందుకే భక్తుడు ఏమని రాశాడంటే పాటలో, మాకై వాడుకొనడి రోకల్ వ్యర్థం బగును, నీకై అప్పుగా నిచ్చు నిఖిల వస్తువులు, శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు లోపంబు లేక, స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్ నీతి వితతికిన్ కర్తవై వెలయు మా దేవాని భక్తుడు ముగ్గురు దేవదాసయ్య గారు పాటలో రాశారు. మాకై వాడుకొనిడి రోకల్ వ్యర్థం బగును. మేము మా కోసం ఎంతన్నా తినవచ్చు, ఎంతన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రయోజనం చాలా పరిమితం. దేవుని కొరకు నీవు చేసేది, దేవుని కొరకు నీవు ఇచ్చేది, నీ ధనము, నీ శక్తి, నీ సమయం, నీ బలము, అది దేవుడు ఎంచుతాడు. ఇది రెండవ విధమైనటువంటి ఆస్తి. మూడవది జ్ఞానబలం, జ్ఞాన సంపద, చాలా నాలెడ్జ్. ప్రపంచంలో ఏ దేశము, ఏ భౌగోళిక స్థితి, ఏ భాష, ఏ కల్చర్, ఏ పరిస్థితులు, రాజకీయ విషయాలు, కొంతమంది ఫుల్ ఆఫ్ జీకే, జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక దేశం యొక్క డేటా అంతా అరచేతిలోకి నీకు వచ్చినట్లుగా అంత జ్ఞానం ఉంటుంది, జ్ఞాన సంపద ఉంటుంది. అయితే వారి ఆత్మగమ్యానికి వచ్చినటువంటి గ్రహింపు లేక జ్ఞాన సంపద ఎంత కలిగి ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నిజమైనటువంటి దేవుని కనుగొని ఆయనతో సహవాసం చేసి దేవుని యందు ఆ వ్యక్తి స్థిరపడి దేవుణ్ణి కలుసుకోవటానికి సిద్ధపడకపోతే ఆ జ్ఞానం అంతా వేస్ట్. భూమి మీద ఎక్కడ, ఏ దేశము, ఎంతమంది జనాభా, వారి అలవాట్లు ఏంటి, ఆచారాలు ఏంటి, వారిని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు, ఆ దేశ చరిత్ర ఏంటి, ఆ దేశంలో ప్రవహించే నదులు ఏంటి, ఆ దేశం యొక్క పంటలు ఏంటి, ఆ దేశం యొక్క స్థితిగతులు ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, జీడిపి ఎంత, అది ఇది అన్నీ వచ్చు నీకు. మరి నీవెక్కడ ఉండబోతున్నావు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు? నీ ఆత్మ యొక్క గమ్యం ఎక్కడ అని మనిషి దాని గురించి ఆలోచించుకోకపోతే అది ఎంత విచారకరమండి. భూమిని గురించి అంతా తెలుసుకున్నావు, లేక కొంత తెలుసుకున్నావు, నీ బ్రెయిన్ ఎంత మటుకు గ్రహించగలదో, నీ సమయం ఎంత మటుకు నువ్వు వాడగలిగేవో లోకమంతా గ్యాదర్ చేసుకున్నావు. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ వరల్డ్లీ నాలెడ్జ్, విస్తారమైనటువంటి లోక విషయాల గురించినటువంటి పరిజ్ఞానం సంపాదించుకున్నావు. అది కూడా ఒక విధంగా ఆస్తి లాంటిది, కానీ అది కూడా విడిచిపెట్టాలి. అయితే నాలుగవది ఉన్నదే, నీవు ఏమై ఉన్నావు, నీ వ్యక్తిత్వం, నీ భక్తి, నీ అంతరంగ జీవితం, నీ యథార్థత, నీ క్యారెక్టర్, ఇది కూడా సంపద. కొంతమంది ఒక చక్కని లేక కొన్ని చక్కని నియమాలు వారి జీవితంలో ఏర్పరచుకుంటారు, వాటి కొరకే జీవిస్తారు, వాటి కొరకే బ్రతుకుతారు. అందుకే కదా యోగు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడును విసర్జించినటువంటి వాడు, దేవునికి భయపడేటటువంటి వాడని తన గురించి దేవుడు వ్రాయించాడు. అతడు పరీక్షింపబడినప్పుడు కూడా ఆ విలువల కొరకే నిలవబడ్డాడు. సో వాట్ హీ స్టూడ్ ఫర్. 4 విధాలైనటువంటి సంపద. భూలోకంలో మనుషులు తమకున్నటువంటి వస్తు సంబంధమైన భౌతికపరమైనటువంటి సంపదను గురించి చాలా అతిశయపడతారు. సంపదను పెంచుకోవటానికి ఎంత తాపత్రయపడతారో
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళకి బీపీ హెచ్చుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఆందోళనకు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ రైజ్ అయితే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అదే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిందంటే వీళ్ళు కూడా కొలాప్స్ అవుతూ ఉంటారు కొంతమంది. ఎంత విచారకరమండి, ఎంత విచారకరం. చాలా చాలా దృష్టి పెడుతూ ఉంటారు, చాలా దృష్టి పెడుతూ ఉంటారు. 14వ వచనం 49వ కీర్తన, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుడు. ఉదయం యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపంలో నివాసం లేనివై పాతాళములో క్షయమైపో. ఈ ఉదయకాలం కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట, లేక కోరహ్ కుమారులు మనకి ఇచ్చేటటువంటి హెచ్చరిక. దేవుణ్ణి కలిగి ఉండకుండా పాతాళానికి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఏమి లాభం? పాతాళంలో మందలాగా కూర్చబడతారట. భూలోకంలో చాలా పెద్ద స్టేటస్లో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, పాతాళానికి వెళ్ళాడు. అతని ఆత్మ ఇంకొక సామాన్యుని ఆత్మ ఒకే స్థలంలో ఉండవలసి వచ్చింది. నేను భూలోకంలో నా స్టేటస్ అది అంటే కుదురుతుందండి? చెల్లుతుందా? పాతాళంలో స్టేటస్ చూపించగలవా నీవు? నీ స్టేటస్ నీతో వస్తుందా? నీ సంపద నీతో వస్తుందా? నీ పేరు నీతో వస్తుందా? పాతాళములో వారు మందగా కూర్చోబడదు, మరణము వారికి కాపరి అయ్యి. ఎంత భయంకరమైనటువంటి విషయం. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపో. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణముని విమోచించాడు. వ్యక్తి విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఈ మాట చెప్పగలడు. దేవుడు ఆయన పాతాళ వశము నుండి నన్ను తప్పిస్తాడు, నేను పాతాళానికి వెళ్ళను, నేను ప్రభు సన్నిధికి వెళ్తాను. ఇది గొప్ప మాట, గొప్ప నిరీక్షణ. 15వ వచనం తర్వాత సెల అని ఉంది. అంటే అప్పటి వరకు పాడినటువంటి మ్యూజిక్ ఆపి మళ్ళీ ఇంకొక స్థాయిలో పాటను ఎత్తుకుంటారు. 16వ వచనం, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచుకోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఒకరు కొన్నిసార్లు భూమి మీద బాగా విస్తరిస్తూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు. వారి శక్తి యుక్తులన్నీ కేంద్రీకరించి మనుషులు త్వరగా ధనికులు కావాలని యుక్తి వాడుతూ ఉంటారు. ఇంకా కొందరు మోసం వాడుతూ ఉంటారు, ఇంకా కొందరు అక్రమంగా సంపాదించుకుంటూ ఉంటారు. అయితే కోరహ్ కుమారుడు మనకు చెప్పేటటువంటి మాట, భయపడదు. ఎందుకు? వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళరుగా, ఏమి తీసుకెళ్ళరుగా. మనిషికి దొరికేది సమా తోటలో 6 అడుగుల స్థలమే. కొంతమందికి అది కూడా దొరకకపోవచ్చు, సరైన రీతిగా సమాధి చేయబడదు. మనిషి ఏం తీసుకెళ్తాడు? అయితే చాలా మార్లు ధనం పైన, ఘనత పైన మనుష్యులు చాలా దృష్టి పెడతారు. నన్ను సరిగా ఆనర్ చేయలేదు, నన్ను గౌరవించలేదు అని చెప్పి మనుషులు చాలా మార్లు ఇతర మనుషుల పైన ఆగ్రహిస్తూ ఉంటారు. నాకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వలేదు. మనుషులు ఇచ్చే గుర్తింపు అది పరిమితం. ఎటర్నిటీలో దేవుడు ఇస్తాడు గుర్తింపు. నీవు నిత్యత్వంలో ప్రభుతో ఉంటావు, యేసుక్రీస్తు ప్రభు బిడ్డవై. నీకు ఇచ్చేటటువంటి గుర్తింపు ధనికుడు లాజరును గుర్చినటువంటి అది ఉపమానం కాదు, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినటువంటి యథార్థ గాథ. ధనికునికి భూమి మీద చాలా గుర్తింపు ఉంది. అతను చేసే దాన ధర్మాలను బట్టి, అతని వస్త్రధారణను బట్టి, అతని యొక్క నివాసాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి అనేకమైన వాటిని బట్టి. లాజరు అతని ఎంట వాకిట పడి ఉండి ఆ బల మీద ఉండేటటువంటి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేటటువంటి వాడట. అంత మటుకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా కన్నుల ఎదుట అటువంటి వ్యక్తి కనబడకూడదు, నాకు అసహ్యం, నా మనసు వికలమైపోతుంది, అతను నా గుమ్మం దగ్గర, నా గేటు బయట అతను ఉండకూడదు, అతన్ని పంపించి వేయండి అని అనలేదు. ధనికంలో ఉన్నటువంటి కొన్ని మంచి పాయింట్స్. కానీ అంతేకాదు, ఆ పేదవాని ముఖ కవళికలు కూడా గుర్తుపెట్టుకున్నాడు. అతని పేరు కూడా గుర్తుపెట్టుకున్నాడు. అతని పేరు లాజరు అని ఈయన గుర్తున్నాడు.
గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి చెరగా పట్టుకొని ఒక మునుపు పాతాళము పరదైసు ప్రక్కన ఉండేవి, భూమికి క్రింది భాగాలు. పాతాళములో ఉన్నటువంటి ధనికుడు ఆ ప్రక్కనే ఇంకొక స్పియర్, పరదైసులో ఉన్నటువంటి లాజరు తనకు కనబడుతున్నాడు, అబ్రహాము తనకు కనబడుతున్నాడు. కేక వేసాడు, తండ్రి అయిన అబ్రహామా లాజర్ను పంపించాడు. అయితే అబ్రహాం చెప్పాడు, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయినప్పుడు చెరగా పట్టుకొని పోయాడు కనుక పరదేశు భూమి క్రింది భాగంలో లేదు, ఇప్పుడు అది భూమి పై భాగాల్లో. ధనికుడు చాలా ధనికుని గురించి మనం అంతా నెగిటివ్ అనుకుంటాం, కానీ కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి ధనికుని గురించి. అతడు ప్రతిదినం బహుగా సుఖపడేవాడను, అంటే తన సెల్ఫ్ చాలా బాగా మెయింటైన్ చేసుకున్నాడు. అంతో ఇంతో తాను కొన్ని విషయాలు మంచివాడిగానే కనబడుతున్నాడు, కానీ అతని మంచితనం పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. లాజర్ పేరు తన జ్ఞాపకం పెట్టుకోవడానికి అవసరం ఏంటి? తన టేబుల్ పైన ఉన్నటువంటివి ఊడ్చి డస్ట్బిన్లో వేయండి, ఎవరు ఇక్కడ కనబడకూడదు, బెగ్గర్స్ ఏరియాలు అని చెప్పేసేసి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వీధుల్లో బెగ్గర్స్ కనబడకూడదని బెగ్గర్స్ అందరినీ తీసుకెళ్ళి ఒక ఏరియాలో పెట్టేశారు. ఆమె బెగ్గర్స్ యొక్క దృష్టి మనం చూడకూడదు వారిని, లేకుంటే వారు మనం కంటపడకూడదని గొప్ప వాళ్ళకు ఉంటుంది. ఈ ధనికుడు అటువంటి వ్యక్తి కాదు, అయినా తన ఆత్మ విమోచింపబడ్డాడు. 17వ వచనం, వాడు చనిపోయినప్పుడు ఏమీ పొంచిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించెను. తన జీవితకాలమున ఒకడు తను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడను వెలుగు చూడు. సో ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తన ధనం నందు, ఆస్తి యందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే వ్యక్తి ఏమవుతాడు? ఒక పెద్ద ప్రశ్న. మనం ఈ ఉదయకాలం మూడు ప్రశ్నలు వేసుకుందాం. నీకున్నటువంటి ధనం, నీకున్నటువంటి పేరు ప్రతిష్టలు దేవుణ్ణి ఇంప్రెస్ చేయగలుగుతూ ఉన్నవా? మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ మిత్రులు నీ ప్రాణాన్ని విమోచింపగలరా? నీ ప్రాణ పరిక్రయ ధనం. మూడవది, ఈ లోకాన్ని నీవు విడిచిపెట్టినప్పుడు ఏం తీసుకుని వెళ్ళగలవు? 3 ప్రశ్నలు వేసుకోవటం మంచిది. ఈ ఈ కోర కుమారులు కీర్తనకారులు ఏం చెబుతూ ఉన్నారంటే 20వ వచనం, ఘనత నొంది ఎండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. మనిషికి చాలా ఉంది, ఘనత ఉన్నది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, పర సంబంధమైన జ్ఞానం లేకుంటే వారికి జంతువుకి తేడా ఏంటి? నశించేటటువంటి జంతువు వలె వారు ఉన్నారు అని ముగించారు. ఇప్పుడు ప్రాణ పరిక్రయ ధనాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. 49వ కీర్తనలో 7, 8, 9 వచనాలు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినది. చాలామంది స్నేహితులకు చాలా ప్రాణం పెడతారు. స్నేహితులు మనం ఉద్ధరించగలరు అనుకుంటారు. నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా నిన్ను రిడీమ్ చేయగలరా? పాతాళ వశంలో నుండి నిన్ను తప్పించగలరా? దేవుని న్యాయ తీర్పును గురించి నిన్ను తప్పించగలరా? నీ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్లకుండా నిన్ను విమోచింపగలరా? రిడిమ్షన్, విమోచన అనేది బహుశ్రేష్టమైనటువంటి అంశం. ఇది ఏదెను తోటలో ప్రారంభమైంది,
యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పరిపూర్ణమైంది. అందుకే సువార్త, శుభవార్త, రక్షణ వార్త, విమోచన వార్త లోకమంతటా ప్రకటింపబడుతూ ఉన్నది. విమోచన ఉచితం. పాత నిబంధన గ్రంథంలో యూదులైతే వారు అర్పణలు, బలులు చేసేటప్పుడు కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేది. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి వ్యక్తి ఖర్చు పెట్టవలసింది ఏమీ లేదు. జ్ఞాపకం పెట్టుకుందామా, రక్షణ ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. యేసుక్రీస్తు ప్రభువే విమోచన క్రయధనంగా తనను తాను అప్పగించుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయలను దేవుడు చేయించాడు. ఆదికాండం 3:1 దేవుడు ఏదెన్లో వారి కొరకు చేసినటువంటి కార్యం, అక్కడే జంతువు వధించబడి మీ అంజూరపు కచ్చడాలు కాదు, ఆకులు కాదు, అవి ఎండిపోతాయి, మీ స్వనీతి కాదు, దేవుని ఎదుట మీరు సిగ్గులేని వారుగా నిలవబడాలి అంటే మీ కొరకు ఒక జంతువు వధించబడాలి. ఆ జంతువు చర్మంతో వారికి వస్త్రము లేక కవరింగ్ వారికి సిద్ధం చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన మన కొరకు సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఆదికాండం 22 అబ్రహాము తన కుమారుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అర్పించేటప్పుడు తన మనసును దేవుని ఆజ్ఞ చొప్పున తన కుమారుని బలిగా అర్పించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. అబ్రహామా అని దేవుడు ఆపే వరకు అబ్రహామా అని తన కుమారుని అర్పించి మృతుల్లో నుండి పొందాడని హెబ్రీ పత్రిక 11 తన విశ్వాసాన్ని గురించినటువంటి మెప్పుకోలు మనం చూస్తాం. ఈ ఉదయకాలం మనం దేవుడు సిలువను గురించి ముందుగానే మానవ జాతికి ప్రత్యక్షపరిచాడు అనే సత్యం. ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు. కట్టెల మోసినటువంటి ఇస్సాకు సిలువను మోసుకుంటూ కల్వరికి గొల్గొతాకు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉన్నాడని, ఆయన మన కొరకు లోక పాపం నిమిత్తము ఆయన వధింపబడినటువంటి దేవుని కుమారుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ఒక్క అర్పణ ద్వారా ఆయన అందరినీ రక్షించడానికి సమర్థుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు ఆయన. మన ప్రాణ విమోచన క్రయధనం అది చాలా గొప్పది, అది చాలా గొప్పది. లేవి కాండంలో మొదటి 7 అధ్యాయాల్లో అర్పణలను గురించి, దహన బలు, సమాధాన బలు, వాటన్నిటి గురించి నైవేద్యాలు, అర్పణలన్నీ ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? ప్రభువైన యేసుని గురించి సూచిస్తూ ఉన్నాయి. యెషయా భక్తుడు ఎవరిని గురించి ప్రవచించాడు? 53 మన అతిక్రమ క్రియల కొరకు అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన ప్రాణ విమోచన క్రయధనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ పెయిడ్ ద ర్యాన్సమ్. మనల్ని విమోచించడానికి ఆయన సిలువలో వేల చెల్లించాడు. దానికి ఎవరు ఇంత కాస్ట్ అని ఎవరు చెప్పగలరు? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. అందుకే నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభువును సంఘం విశ్వాసి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువుని కనపరుస్తారు. నా రక్షకుడు దేవా, నా రాజు నీవే, నీవే. భూమి మీద సంఘంగా మనం చేరినప్పుడు ప్రభు సన్నిధానంలో మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన అనుగ్రహించిన రక్షణ కొరకు ఆనందించి ప్రభువుకు స్తుతి చెల్లిస్తాం. పూర్వ కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో మనం ఈ కీర్తనకు ఒక హెడ్డింగ్ పెట్టవలసి వస్తే, ధనము అన్నిటినీ కొనగలదా అని ఒక ప్రశ్న వేయవచ్చు. ధనము అన్నిటినీ కొనగలదా? దానికి ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి జవాబు కాదు. మనం ఒక బెడ్ను కొనుక్కోగలం కానీ నిద్రను కొనుక్కోలేమని లోకంలో సామెత. కాబట్టి ఈ ప్రాణ విమోచన క్రయధనం యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఆయన సిలువలో చెల్లించాడు. దట్స్ రియల్. ప్రాణ విమోచన క్రయధనం. మనం 3 ప్రశ్నలు మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనిషి తనకు ఉన్న సంపదను బట్టి, ఘనతను బట్టి అతిశయిస్తాడు. కానీ దేవుడు ఇంప్రెస్ అవుతున్నాడా? ఈజ్ గాడ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ రిచెస్ అండ్ ఫేమ్? రెండవ ప్రశ్న,
నీ స్నేహితులు నిన్ను విమోచింపగలరా? నీ బంధువులు నిన్ను విమోచింపగలరా? మూడో ప్రశ్న, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే ఆ సమయం వచ్చినప్పుడు నీవు ఏమి తీసుకుని వెళతావు? అలెగ్జాండర్ ద గ్రేట్ను గురించి మనం విన్నాం, పలుమార్లు వింటూ ఉంటాం. ఆ సమాధి పెట్టెకు పోల్సి పెట్టి అటు ఇటు తన చేతులు బయటకు కనిపించేటట్లు ఖాళీగా ఉన్నటువంటి తన చేతులు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ లోకంలో చాలా గొప్పగా జీవించాడు. వెళుతూ తానేమీ తీసుకుని వెళ్ళటలేదని, లోకమంతా తెలుసుకోవాలని తన శవాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు ఇలా చేయండి తను ఆజ్ఞాపించాడని చరిత్రలో చెప్పబడి. మనిషి ఏం తీసుకెళ్తాడు? 49వ కీర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు పరలోకం కొరకు ఆస్తి కూర్చుకుంటే చాలా సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినప్పుడు ధైర్యంగా విడిచిపెట్టగలరు. అలా కాకుంటే చాలా వ్యసనంతో విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకే లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గుర్చినదై ఉండును. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. కోరహు కుమారులు రచించినటువంటి 49వ కీర్తన మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సూటిగా కోరహు సంతతి వారు చెప్పినటువంటి విజ్ఞాన విషయాలు, వారు చెప్పినటువంటి ఉపదేశం, ప్రీచింగ్ ఈరోజు ప్రతి మనిషిని సంధిస్తూ ఉన్నది. అవిధేయత చూపి దేవుని అధికారాన్ని తిరస్కరించి తనను తాను హెచ్చించుకొని నశించినటువంటి కోరహుతో ఉన్నటువంటి వారు, దాతాను, అబీరాము, వారందరూ నశించినటువంటి వృత్తాంతాన్ని కోరహు సంతానం వారు జ్ఞాపకం ఉంచుకొని వారు దేవునికి అప్పగించుకొని మీ కృపను పొందిన వారుగా దేవాలయంలో వారు నిన్ను ఆరాధించేటటువంటి లేవీలుగా వారు కొనసాగుతూ వారు పాడినటువంటి పాటల్లో ఈ 49వ కీర్తన మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవ, జీవితాన్ని గూర్చినటువంటి నిజమైన సత్యం నీవు మాకు హెచ్చరిక చేస్తున్నావు. జీవిత దర్శనం మీరు మాకు అనుగ్రహించండి. జీవితాన్ని గూర్చినటువంటి నిజమైన దర్శనం మీరు మాకు అనుగ్రహించండి. సిలువను గూర్చినటువంటి శ్రేష్టమైన ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. ఓ ప్రక్క లోకం యొక్క వ్యర్థత్వం, సిలువను గూర్చినటువంటి నిజత్వం, విమోచన యొక్క ఆవశ్యకత మేము గ్రహించినటువంటి వారంగా, యేసుక్రీస్తు ప్రభు మా విమోచకుడు, మా ఆత్మను పాతాళం నుండి విడిపించినటువంటి దేవాది దేవుడు, నిజమైన దేవుడు, రక్షకుడు అని మనిషి గ్రహించి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి మీ కొరకు జీవించడం ద్వారా, మీతో సహవాసం చేయటం ద్వారా, అన్ని సమయాల్లో మీ యందు నమ్మిక ఉంచడం ద్వారా క్షేమము నెమ్మది పొందినట్టు కృప దయచేయండి. 49వ కీర్తన మాకు హెచ్చరికగా ఇచ్చాం. మనం అందుబాటులో విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి పలికించాం. మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుతూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.